ఇంటికొచ్చామా? లేదు సార్, తోట దగ్గరికి వచ్చాం. తోట దగ్గరికి రావడం ఏంటి? మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు సీత గారు ఫోన్ చేశారు. సీత ఫోన్ చేసిందా? హాయ్ సీత. హాయ్ విజయ్. డ్రెస్ చేంజ్ చేసావా అమృత? డ్రెస్ చేంజ్ ని అబ్జర్వ్ చేస్తున్నావా వికాస్? ఎందుకో సడన్ గా మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. రాత్రి నుంచి నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను. నాతో పెళ్లి కొప్పుకున్నందుకు థ్యాంక్స్ సీత. మీ అమ్మ నాన్న పంపించిన నా పెళ్లి చూపుల ఫోటోని మీరు ఢిల్లీలో బిజినెస్ పని మీద ఉన్నప్పుడు చూసారంట కదా? అవును, మీకెవరు చెప్పారు? తెలుసుకున్నాను. అవును, ఢిల్లీలో మా గెస్ట్ హౌస్ లో మీ ఫోటో చూసి ఫ్లాట్ అయిపోయాను. నేను పెళ్లికి నో అంటే బ్రహ్మచారిగా ఉండిపోతానన్నారు కదా, ఆ రోజు పెళ్లి మీద మీకున్న కమిట్మెంట్ నాకు అర్థమైంది. నా కోసం నన్నుగా ఇష్టపడే వాళ్ళంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ ని పెళ్లి చేసుకోవడం మిస్ అయితే నేను దురదృష్టవంతురాలను అవుతాననిపించింది విజయ్ గారు. అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నారా? ఆ రోజు ఇదే ప్లేస్కొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు కదా, కాబట్టి మళ్ళీ ఇదే ప్లేస్కి పిలిపించి మీతో పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పాలనుకున్నాను. కేవలం ఇదంతా మీ సంతోషం కోసమే. థ్యాంక్ యూ సీత. ఆలస్యం చేయకుండా నిశ్చితార్థం కూడా వెంటనే జరిపించమని డాడీకి చెప్తాను. అయ్యో, అంత తొందరెందుకు విజయ్? మంచి ముహూర్తం కావాలి కదా. మీరు పెళ్లి కొప్పుకోవడమే మంచి ముహూర్తం. నిశ్చితార్థం చేసుకోకుండా మీరు బొబ్బర్లంక వదిలిపెట్టి వెళ్లేలా లేరే? నిశ్చితార్థం చేసుకుని బొబ్బర్లంక వదిలి వెళ్లడం కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు బొబ్బర్లంక వదిలి వెళ్ళను. నిజంగా మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారా? నేనెంతగా ప్రేమిస్తున్నానో పెళ్ళయ్యాక మీకే తెలుస్తుంది. మీ మాటలను బట్టి మీ మనసులో నా మీద ఎంత ప్రేముందో నాకు అర్థమవుతుందిలేండి. మీరా రోజు ఒక మాట అన్నారు, ఎవరి తలరాతలు ఎవరితో రాసిపెట్టున్నారో ఆ పైవాడికే తెలుసని. ఒక్కొక్కసారి మన తలరాతలు ఆ పైవాడి కాదు, మనమే రాసుకోవాల్సి ఉంటుంది. మీ తలరాత నేను, నా తలరాత మీరు. ఎవరి తలరాతను ఎవరూ మార్చలేరు విజయ్. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ భగవంతుడు మనకి మనిషి జన్మనిచ్చింది లోకంలో మంచిగా బ్రతుకుతూ చుట్టూ ఉన్న 10 మందికి మంచి చేయమని. కానీ కొంతమంది మనుషులు మనిషి రూపంలో క్రూర మృగాల్లా బ్రతుకుతూ ఉంటారు. అలా ఎందుకు బ్రతుకుతారో తెలుసా? డబ్బు కోసం. ఆలోచిస్తే మన జీవితంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. అమ్మ, నాన్న, భార్య, బంధువులు, స్నేహితులు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు. వీటన్నిటికంటే డబ్బు విలువైందేవి కాదు విజయ్ గారు. మనిషి జీవితంలో చివరిగా స్థానమివ్వాల్సిన వస్తువు డబ్బు. కానీ ఈ డబ్బు ఈరోజు అన్నిటినీ మింగేసి 10 తలల రాక్షసుడి అవతారం ఎత్తి కూర్చుంది. డబ్బు కోసమే మనిషి 10 తలల రాక్షసుడవుతున్నాడు. డబ్బు మీద ప్రేమ మనిషిని బ్రతికిస్తే వ్యామోహం చంపేస్తుంది. వసే అమృత, ఈ సోదంతా నన్ను టార్గెట్ చేసుకుని అని నాకు అర్థమవుతుందే. జీవితం విలువ తెలియని వాళ్ళు డబ్బు కోసం ఏవైనా చేస్తారు. అలాంటి వాళ్లకు
చివరకు మిగిలేది ఏమీ ఉండదు. కనీసం చివరి స్టేజ్లోనైనా నిజం తెలుసుకొని పశ్చాత్తాపడితే మనిషిగా పుట్టినందుకు జన్మ సార్థకమవుతుంది. కానీ కొందరు పశ్చాత్తాపడరు విజయ్. మీరేదో చాలా డెప్త్గా మాట్లాడుతున్నారు. కొంత అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు. ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పాను కదా. అలా ఏం కాదు సీత. మనుషులు రకరకాలుగా ఉంటారు. కొందరు ప్రేమతో బతుకుతారు, కొందరు ప్రేమిస్తూ బతుకుతారు, కొందరు డబ్బు కోసం, కొందరు తిండి కోసం, ఇంకొందరు పగ కోసం బతుకుతూ రక్త చరిత్రలు సృష్టిస్తారు. అయినా ఎలా బ్రతికామన్నది ముఖ్యం కాదు. బ్రతికామా, అనుకున్నది సాధించామా లేదా అన్నదే ముఖ్యం. అది ప్రేమ, డబ్బు, పగ ఏదైనా కావచ్చు. అని ఎక్కడో నవలల్లో చదివినట్టు గుర్తు. సరే విజయ్, మీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. బయలుదేరుతామా? అవును, నిజమే. సరే విజయ్, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు కలుద్దాం. నిశ్చితార్థ ముహూర్తం పెట్టుకున్నాక మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఎందుకో ఈ ప్లేస్ మన ఇద్దరికి సెంటిమెంట్ గా అనిపిస్తుంది. అవును, నిజమే. వెళ్ళొస్తాను సీత. విజయ్, ఒక్క నిమిషం. బాయ్. బాయ్. సార్, కార్ రెడీగా ఉంది సార్. సీసీ కెమెరాలు పెట్టినా, రౌడీలతో కొట్టించినా నువ్వు బయటపడ్డం లేదు వికాస్. నీ మొండితనం నాకు తెలుసు. వదిలిపెట్టను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. వెయిట్ చేయి. ఏంటిది? హాఫ్ అన్ అవరే ఉన్నారు, 2 గంటలైంది, ఇంకా రాలేదేంటి? రండి సార్. మూర్తి, చెప్పండి సార్. ఆ సిబిఐ వాళ్ళకి కరెక్ట్ సమాధానాలు చెప్పి నోరు మూయించి పంపించామని డాడీతో చెప్పు. చెప్తాను సార్. కానీ వాళ్ళు ఏమేం క్వశ్చన్స్ అడిగారంటే నేనేం సమాధానం చెప్పాలి? మూర్తి సార్, అంటే మీతో పాటు నేను లోపలికి రాలేదు కదా. మీ లెక్కలు వాళ్ళు ఏం తేల్చారో, మీరేం తేల్చుకున్నారో నాకెలా తెలుస్తుంది? అలాంటప్పుడు పెద్ద బాస్ గారితో నేనేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. సార్, పెద్ద బాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే తాట తీస్తాడు. అదేదో మీరే మేనేజ్ చేసుకోండి. నన్ను వదిలేండి సార్. మూర్తి, తమ్ముడు, ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చానన్నయ్య. ఎంక్వైరీలు అయిపోయాయా? అయిపోయాయన్నయ్య. ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు.
బాబు విజయవర్మ వచ్చావా? బాబు వచ్చావా? ఇప్పుడే వచ్చాను పెద్దమ్మా. ఏదో బిజినెస్ ఎంక్వైరీ అన్నారు, ఏమైంది? అవును, ఏమైంది? అయిపోయింది పెద్దమ్మా. విజయ్, ఎప్పుడు వచ్చావురా? జస్ట్ ఇప్పుడే వచ్చాను. అసలేంట్రా వాళ్ళ ప్రాబ్లం? నథింగ్ డాడ్. అదేదో కొంపలు మునిగిపోయినట్టు ఏవేవో క్వశ్చన్లు అడిగారు. మన బిజినెస్ ఎప్పుడు హానెస్ట్గా ఉంటుంది కదా, ఏవైనా లూప్ హోల్స్ దొరుకుతాయని ట్రై చేశారు. అన్నిటికీ సమాధానం చెప్పేసరికి నోరు మూసుకొని వెళ్ళిపోయారు. విజయ్, నాకు అనుమానం వచ్చింది. ఏం డాడ్? నీ మీద అటాక్ చేసిన మన రైవల్స్ కావాలనే సిబిఐ వాళ్లకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. దాని ఎఫెక్టే ఇది. ఎస్ డాడ్, మీ డౌట్ కరెక్టే. రుద్రగారు, బిజినెస్ రైవల్స్ అంటే గుర్తుకొచ్చింది. మా పాల డైరీలను కూడా దెబ్బ కొట్టాలని చాలా మంది శత్రువులు ప్రయత్నాలు చేశారు. మేమేం భయపడలేదు. నిజాయితీగా ఉండేవాళ్లు భయపడాల్సిన అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళందర్నీ నా కొడుకు విక్రమ్ పట్నాయక్ ఒక చూపు చూసేవాడు. అవును, చూసేవాడు. పెద్దమ్మా, నువ్వు అమృత ఎన్ని నాటకాలు వేసినా ఈ వికాస్ భయపడి ఇక్కడి నుంచి పారిపోతాడనుకున్నారా? అది జరగదు. నిన్ను పిలిపించి అమృత ఆడుతున్న నాటకానికి ఇప్పుడు నేను ముగింపిస్తాను. ఏం నన్ను ఆలోచిస్తున్నావు? అదే డాడ్, అజయ్ అన్న అమ్మ నాన్న కూడా వచ్చారు కదా, మా ఇద్దరి నిశ్చితార్థం ఒకటేసారి పెట్టుకుంటారు కదా. అవును, మరి సీత అమ్మ నాన్న కూడా నిశ్చితార్థానికి రావాలి కదా. అవును, నిజమే కదా విజయ్. సీతని శివరామరాజు గారి మనవరాలంటున్నా తనకు అమ్మ నాన్న ఉన్నారంటున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ నిశ్చితార్థానికి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం డాడ్. అవును విజయ్, ఈ విషయం సీత పెళ్లికి ఓకే అన్నప్పుడే అక్కడే మాట్లాడాల్సింది. తను నీతో పెళ్లికి ఒప్పుకుందన్న ఆనందంలో మర్చిపోయాను. ఏం పెద్దమ్మా, మీరేమంటారు? ఆ నిజమే విజయబాబు. నిశ్చయితాంబూలాలు తల్లిదండ్రులే కదా తీసుకోవలసింది. అబ్బాయి చెప్పినట్టు ఒకవేళ సీతకు తల్లిదండ్రులుంటే వెంటనే పిలిపించండి రుద్రగారు. చా, ఉంటే అంటావేంటే పెద్దమ్మా, ఉన్నారు కదా. సీత శివరామరాజు గారి మనమరాలు కాకపోయినా ఆ ఇంట్లో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది నిర్మల్ గారు. మీరు సీత సీత అని ఇంత గొప్పగా చెప్తుంటే అసలు ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూద్దామని నాకు ఒకటే కుతూహలంగా ఉంది రుద్రగారు. అవును, కుతూహలంగా ఉంది. అబచా, మీ అమాయక నటనకు నా జోహార్లే పెద్దమ్మా. సీత శివరామరాజు గారి మనమరాలుగా చలమణి అవుతున్నా తనకి బొబ్బర్లంక కొత్తేం కాదండి. నిర్మల గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మా నాన్న ఈ ఊర్లోనే ఉండేవారు. అరే అవునా? అంటే సీతది బొబ్బర్లంకే. మరి వాళ్ళమ్మా నాన్న ఇక్కడ లేరా? అవును, ఇక్కడ లేరా? అర్రే, ఎంత ఇన్నోసెంట్గా అడిగావే పెద్దమ్మ. అమృత సీతగా ఇక్కడ ఉంటుందని నీకు తెలీదా? అమృత అమ్మా నాన్న కృష్ణమూర్తి లక్ష్మి అని నీకు తెలీదా? వారేవా, నువ్వు అవార్డు రావాలని ట్రై చేస్తున్నావు. సరే, నీ నటన ఎంత దూరం వెళ్తుందో కానీ. సీత నానమ్మ పేరు జానకమ్మ. ఆవిడ కొడుకు కోడలు కృష్ణమూర్తి లక్ష్ములు. వాళ్ళమ్మాయి సీత. 25 ఏళ్ల క్రితం వాళ్ళు ఊరొదులు పెట్టేయటో వెళ్ళిపోయారు. పోన్లండి, కూతురు పెళ్లి నిశ్చితార్థం ద్వారా సొంత ఊరుకొస్తున్నారు. సంతోషమండి. అవును, సంతోషం అండి. నాన్న విజయ్, నిశ్చితార్థానికి ఎక్కడున్నా సరే సీత తల్లిదండ్రులు కూడా వస్తారు. నేను పిలిపిస్తాను, సరేనా? అలాగే డాడ్. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. నానా దా. అలాగే డాడీ, ఇప్పుడే వస్తాను. ఒసే అమృత, నువ్వు మీ అమ్మా నాన్నలతో ఒకే చోట కలిసి ఉంటే మీ నాన్నకు చావుగండం ఉంది. వాళ్ళు ఇక్కడికి వస్తే నువ్వు పారిపోతావు, అందుకే పిలిపిస్తున్నా.
కూల్ డ్రింక్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? అదే ఆలోచిస్తున్నాను నరసింహ. ఫర్దర్గా ఏం చేయాలో ఒకసారి అమృతకు ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, చెప్పు శర్వాణి. అదే అమృత, ఇప్పుడు నన్నేం చేయమంటావు? విజయ్ వర్మ ఏమయ్యాడో ఇప్పటికీ మనం కనుక్కోలేదుగా శర్వాణి. అవునమృత, అది ఒక వికాస్కి మాత్రమే తెలుసు. అసలు వికాస్ ఎలా తప్పించుకున్నాడో మనకేమైనా సాక్ష్యాలు దొరికే అవకాశాలున్నాయా? వికాస్ నా కళ్ళ ముందే తప్పించుకున్నాడు కాబట్టి హైదరాబాద్ వెళ్ళి ట్రై చేయాలమృత. కనీసం వికాస్ ఎలా తప్పించుకున్నాడో మన దగ్గర సాక్ష్యాలుంటే అవన్నీ చూపించి ఇక్కడున్న వికాస్ని లీగల్గా ఎదుర్కోవచ్చేమో. ఒకసారి ఆలోచించు శర్వాణి. నీ ఐడియా బాగుందమృత. నేనిప్పుడే హైదరాబాద్ బయలుదేరుతాను. ఓకే శర్వాణి, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే అమృత, బాయ్. బాయ్. నరసింహ, ఎస్ మేడం. మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. రమణ సాల్వా చెవుపోగున్న వ్యక్తితో మాట్లాడుతుండగా నువ్వు షూట్ చేసిన సీడీ మన దగ్గర లేదు. ఎలాగూ వికాస్ తప్పించుకున్నాడన్న సంగతి మనకి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వికాస్ ఎస్కేప్కు సంబంధించిన క్లూస్ సంపాదించాలి. అవును మేడం. వికాస్ శవాన్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ దగ్గర నుంచి మన డిపార్ట్మెంట్లో ఎవరైనా వికాస్ ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేశారేమో కనుక్కోవాలి. ఇంకో 24 గంటల్లో మనకి ఏదైనా వికాస్ ఎస్కేప్కు సంబంధించిన క్లూస్ దొరికితే డైరెక్ట్గా బొబ్బర్లంక వెళ్ళి వికాస్ అరెస్ట్ చేయొచ్చు. అలాగే మేడం. నరసింహ, హోటల్ బిల్ ప్రిపేర్ చేయించు. మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే మేడం. రే వికాస్, ఎట్ ఎనీ కాస్ట్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. డాడ్, ఇంకా సీత అమ్మ నాన్న రాలేదే? ఫోన్ చేసి శివరామరాజు గారికి చెప్పాను విజయ్. ఏమన్నారు డాడ్? సీతతో మాట్లాడి పంపిస్తామన్నారు. ఏం లేదు డాడ్, సీత అమ్మ నాన్నని చూడాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ఆ, వస్తారులే విజయబాబు. అవును, వస్తారు. అయ్యా. ఏంటి బుల్లబ్బాయ్? సీత తల్లిదండ్రులు వచ్చారండయ్యా. బయట కార్లో ఉన్నారండి. సీత తల్లిదండ్రులా? అంటే మరో 2 కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అయ్యాయన్నమాట. వీళ్ళు ఒరిజినలో నకిలీయో చూద్దాం. పిలవమంటారా? బొబ్బర్లంక కృష్ణమూర్తి గారు, లక్ష్మి గారు నాకు 25 ఏళ్ల క్రితమే తెలుసు. వాళ్ళ గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం. పదండి. ఆయ్.